అంతే. సేమ్ ఈ హైవేలో తోలినామంటే మన తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ తోలినారంటే మనకు ఖచ్చితంగా తిరుపతి హైవేనే గుర్తొస్తుంది. అసలు ఈ డైలాగ్ చెప్పాలనుంది నాకు. రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారు కదా, ఆ డైలాగ్ ఇప్పుడు నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది. నిజంగా చెయ్యిలు చూడండి మొత్తం ఇదైపోయినాయి, మొత్తం ఏదో వచ్చేసినాయి గట్టిగా. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ప్రజెంట్ టైం అయితే 2:16 అయితే అవుతుంది. మనము ఇప్పుడు విజయవాడకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంక ఒడిశా అంతా నేను కవర్ చేసేసినాం కదా. సో ఆ వీడియోస్ ఏమైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను కొంచెం ఎర్లీగానే బయలుదేరేస్తాను. మ్యాక్సిమం ఈవినింగ్ 3-4 కంతా అక్కడికి వెళ్ళిపోతా. లగేజ్ అంతా కూడా ప్యాకింగ్ అయిపోయింది. మొత్తం నీట్గా ఒకసారి ఎత్తి పెట్టేసి మోటో బ్లాగ్ వీడియోలో ఒకేసారి కలుసుకున్నాం. సో చాలా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా ఎందుకంటే ఇంత సడన్గా, సడన్ అని కాదు, ఇంకా నేను ఈడున్నా అనుకోండి నాకు 2 days డిలే అయిపోతుంది. అందుకే ప్రశాంతంగా ఒడిశా చూసుకొనేసి నా ప్లానే ఇది. ఒడిశా చూసుకొని ఒడిశా వల్లనే నేను మ్యాక్సిమం 2-3 places అయితే క్యాన్సిల్ చేసేసిన. ఇంకొకటి ఏమంటే నిన్న లైట్గా వర్షం పడింది, అది కొంచెము నాకు తేడా కొట్టింది. అందుకే ఎందుకు ఊరికే మళ్ళీ ఇక్కడ వర్షాల్లో మాటుకున్నాం అనుకోండి చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఎందుకు ఊరికే రిస్క్ అని స్టార్ట్ అయిపోతానా. వచ్చిన దానికి దర్శనం మాత్రం సూపర్ అయింది అనుకోండి. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఈవినింగ్ 4కి అట్లా వెళ్ళిపోతానని చూపిస్తుంది. చూద్దాం వెళ్తామా ఆర్ఎల్స్ ఇంకా లేట్ అవుతుందా అనేసి నాకు కూడా క్లారిటీగా తెలీదు. సో హోటల్స్ ఎవరైనా తీసుకోవాలంటే ఇక్కడ ట్రై చేయండి. మ్యాక్సిమము బీచ్ రోడ్ దగ్గర సూపర్ ఉంటాయి హోటల్స్ అన్నీ. ప్లస్ ఇంకొకటి ఏమంటే మీకు బీచ్ వ్యూ చూసొచ్చు. ప్లస్ ఇంకొకటి సన్ టెంపుల్కి ఇక్కడ నుంచి కొంచెం దగ్గర 30 kilometers or 40 kilometers ఉంటుంది అంతే. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒడిశా బీచ్ వ్యూ పాయింట్ అంటే మీకు ఇక్కడ పిలుచుకొని వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినారంటే నాకు తెలిసినంత వరకు మీరు బుక్ చేసుకోకపోయినా కూడా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చినారంటే తీసుకోవచ్చు. బట్ ఎనీవేస్ బుక్ చేసుకోరండి, సేఫ్టీ. ఒకవేళ బుకింగ్ కన్ఫర్మ్ అవ్వలేదంటే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా, అందుకు అదొక తలనొప్పి. పక్కనే బీచ్ సూపర్ ఉంది, బీచ్ వ్యూ. ఇంకా ఇప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు స్వామి ఇక్కడ. మార్నింగ్ 2:30 అవుతా అంటే కూడా 2:40 అవుతా అంటే చాలా చల్లగా ఉంది అట్లే క్లైమేట్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు వ్లాగింగ్ స్టాప్ చేస్తా. ఎందుకంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళినామంటే మీకు ఆల్రెడీ రోడ్ చూసినారు, జగన్నాథ్ రోడ్ ఉంటుంది కదా, సింగిల్ లేన్ రోడ్డు. నేను వచ్చినాము ఆ రోడ్లోకి వెళ్ళిపోయేసి ఇంకా అదే రోడ్ అంట. సో ఆ రోడ్లో వెళ్ళిపోయి హైవే ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. హైవే ఎక్కేసినామంటే NH16 విజయవాడ వరకు అదే హైవే. మనకు విజయవాడ దగ్గర విజయవాడ వరకు అదే సేమ్ హైవే. ప్రశాంతంగా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు మనకి. అది ఒకేసారి హైవే ఎక్కేసినాక మళ్ళీ కలుద్దాం. మీకు నైట్ కదా, వీడియో ఎక్కువసేపు ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది, ఏం కనిపించదు. సో అది లిటరలీ నాకైతే చుక్కలు కనిపించినాయి. అంతా ఇట్లా కాదు, దాదాపు 2 hours ఆ రోడ్లో వచ్చినా అసలు ఒక్క బండి కనిపించలే, ఒక్క ఇది కనిపించలే. నిజంగా చాలా టెన్షన్ అయిపోయినా. ఫైనలీ హైవేకి అయితే వచ్చేస్తాం. అబ్బా స్వామి, చాలా భయం అయిపోయింది. ఒక 80 or 50 kilometers వచ్చేసింట హైవే ఎక్కేసి కూడా. లిటరలీ ఆ జగన్నాథ్ రోడ్ మాత్రము ఏమన్నా ఎక్స్పీరియన్స్ అసలు క్రేజీ అంటే క్రేజీ. ఎవ్వరు లేదాడ, నిజంగా అసలు సరిగ్గా ఉన్నిందాడ. నాకైతే అసలు భయంగా ఉన్నింది. అసలు ముబ్బు ఏం కనిపించలే. ఒక పక్క స్ట్రీట్ లైట్స్ ఆడా ఉన్నాయి అంతే.
అబ్బా ఎందుకు చెప్తారులేండి. నేను పెట్రోల్ అయితే నిన్న కోనార్క్ వెళ్ళినా కదా, రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడే ఫుల్ చేసేసాను. యాక్చువల్గా నిన్ననే బయలుదేరిండాలి విజయవాడకి, బట్ లేట్ అయిపోతుందేమో అనేసి, ఐ మీన్ లేట్ కాదు, మళ్ళీ నైట్ మొత్తం తోలాల్సి వస్తుంది అనేసి నిద్ర లేకుండా, అందుకు ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడు లేస్తే అప్పుడు స్టార్ట్ అవుదాం అనుకున్నా. కరెక్ట్గా 2కి లేచిన, 2 ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అంతా అయ్యేక్కడికి 2:30 అయిపోయింది. ఇంకా సర్లే అనేసి స్టార్ట్ అయిపోయినా. బ్యాగ్ కూడా టైట్గా కట్టుకునేసిన. ఇట్లా గుంతలు ఉంటాయి, ఇంకొక 200 కిలోమీటర్స్ ఇట్లా ఇదే హైవే మీద వెళ్ళాలి మనము. మళ్ళీ NH16 విజయవాడ వరకు మనకి NH16 చూడండి, NH16 ఇదే హైవేనే. బట్ ఏమంటే ఒడిశా బార్డర్ వరకు మనకి చెప్పినా కదా గుంతలు ఎక్కువ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. గుంతలు ప్లస్ ఆవులు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అది ఇప్పుడైతే ఒక పెట్రోల్ పట్టించుకునేసిన. సో అక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ ఇట్లా ఒక 10 మినిట్స్ వెళ్తే 5 మినిట్స్ డ్రైవ్. ఒడిశా బార్డర్ అయితే ఇప్పుడు దాటేసినాము. మన ఏపీలోకి ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఎంటర్ అయిపోతాం మ్యాక్సిమం. అంతే ఇంకొక 10 మినిట్స్ వెళ్ళిపోతాము ఏపీకి. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి కవర్ చేస్తామంటే, ఏమేమి సిటీస్లోకి వెళ్తామంటే, ఒక సెకండ్. మెయిన్ సిటీస్ వచ్చేసి సోంపేట, కోటపల్లి, టెక్కలి, నరసింహపేట, శ్రీకాకుళము. ఇంకా మనకి 582 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో గోప్రో అయితే ఇంతసేపు హ్యాండ్ ఇచ్చింది. యాక్చువల్గా రికార్డ్ చేసిన, కానీ అది రికార్డే అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్రోల్ బంక్లో వచ్చి చూసుకుంటే అసలు రికార్డే కాలేదు. అందుకే ఇప్పుడు వచ్చి రికార్డ్ చేస్తాను. ఒక్కోసారి గోప్రో ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో దీనికే తెలీదు, ఎప్పుడు బాగా పని చేస్తుందో దీనికే తెలీదు. అసలు ఇది నాన్ స్టాప్ రైడ్ అసలుకే కాదు, ఊరికే నా ఒక మెమరీస్. నేను రైడ్ చేయగలుగుతానా లేదా, ఎంత దూరము నాకు కెపాసిటీ ఉందా లేదా అని తెలుసుకునేదానికి. అంతేగాని నేను కూడా ఇప్పుడు ఎక్కడైనా ఆపేసి ప్రశాంతంగా ఒక ½ అన్ అవర్ కాఫీ తాగేసి కొంచెంసేపు పనుకొని మళ్ళీ లేచి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటాను రైడు. శ్రీకాకుళం 76, తుర్కలకోట 200 మీటర్స్. ఈడ ఎట్లున్నాయంటే ఊర్లు, సింపుల్గా చెప్తా, ఇట్లు హైవే ఉంది కదా, పక్కనే ఊర్లు అన్నీ పక్కనే ఉన్నాయి. ఈ అటాచ్డ్ ఉంటాయి చూసినావా, అట్లా ఉన్నాయి సింపుల్గా. ఇప్పుడు ఇట్లా హైవే ఎక్కుతామా, హైవే పక్కలో ఇట్లా సపరేట్ లైన్ వస్తుంది, ఆ లైన్ పక్కనే ఊరు. సేమ్ ఈ ఊరు ఎట్లా ఉన్నాయి, ప్రతి ఒక్క ఊరు అట్లే ఉంది. సింపుల్. ఏదో ఒక ఇప్పుడు 10 సిటీస్ కవర్ చేసినామనుకో, 10 సిటీస్లో ఏదో ఒక 2-3 ఇట్లా సైడ్కి వెళ్ళి మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళాలి. మిగిలిందంతా అట్లా కాదు, అన్నీ పక్కనే. మనం ఊరికే ఒకవేళ లోపలికి వెళ్ళాలన్నా కూడా 10 నిమిషాలు పట్టదు ఇట్లా వెళ్ళేసి చూసుకొని వచ్చేదానికి. హిల్ స్టేషన్స్ మాత్రము ఇటు సైడు ఒక శ్రీకాకుళం నుంచి ఒడిశా బార్డర్ వరకు, ఒడిశా కాదు కానీ బ్రహ్మపుర ఏదో వస్తుంది కదా, అది అక్కడి వరకు హిల్ స్టేషన్ సూపర్గా ఉంటాయి, భలే ఉంటాయి. మనకి ఇంకొకటి ఏమంటే, ఈ రోడ్డు చూసినారా, ఈ రోడ్లో ఒక 5:30-6కి అట్లా వచ్చినామంటే మంచు ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా నేను వచ్చే లోపల మంచు వెళ్ళిపోయింది. మంచు ఉంటే మాత్రం సరిగ్గా ఉంటుంది, ఇక్కడ భలే ఉంటుంది. ఆ గ్రీనరీకి, ఆ మంచుకి అంతా కూడా హైలైట్గా ఉంటుంది అసలు. ఒడిశాలో లాస్ట్ నేను పట్నాన్ని చూసినారా పెట్రోల్ బంకు, అదే లాస్ట్ పంపు ఒడిశాకి. అంటే ఆ పంపులో మాత్రమే మనకి లాస్ట్ ఒడిశా రేట్ ఉంటుంది, 102 రూపీస్. ఇక దాని తర్వాత నుంచి మొత్తము మనకు ఈ 109, 110 శ్రీకాకుళం కూడా వచ్చేసినాము. ఇంకా విశాఖపట్నంకి 109 ఉంది. నాకు తెలిసినంత వరకు విశాఖపట్నం లోపలికి పోం కాబట్టి ఒక 9 కిలోమీటర్స్ తీసేయండి, 9 కిలోమీటర్స్, ఒక 10 కిలోమీటర్స్ తీసేయండి, ఒక 95 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి విశాఖపట్నం అవుట్స్కట్స్కి, లోపలికి కాదు అవుట్స్కట్స్కి 100 కిలోమీటర్స్ ఉంటుంది. నేను సిటీలోకి వెళ్దాం అనుకున్నా,
ఊరికే విశాఖపట్నం మళ్ళీ చూద్దాం అనుకున్నా. బట్ సిటీలోకి వెళ్ళి విజయవాడకి మ్యాప్ చేస్తే సిటీలో నుంచే 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ 50 మినిట్స్ ఎక్స్ట్రా చూపించింది. ఇంకా నార్మల్ ఇప్పుడు ఆఫీస్ టైము కాలేజ్ టైం కదా, ఎక్కువ స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఇవే ఎక్కువ ఉంటాయి. మొన్న నేను పోయినప్పుడు కూడా 4కి ఈవినింగ్ 4కి అట్లా పోయినా, కాలేజ్ బస్సులు స్కూల్ బస్సులు ఇవే ఎక్కువ ఉన్నాయి. ఇంకా సిగ్నల్స్ 10 సిగ్నల్స్ క్రాస్ చేయాలా, అన్నీ టైం అయిపోతుంది అనేసి ఇంకా ఇట్లే తిరిగేస్తానా. మనము వచ్చేటప్పుడు ఏం చేసినాము, కాకినాడలో సిటీ కవర్ చేసినాము, పిఠాపురం కవర్ చేసినాము, విశాఖపట్నం కవర్ చేసినాము. ఇప్పుడు ఏమంటే మొత్తం అవుట్స్కట్స్ పైన వెళ్ళిపోతున్నాం. అందుకు కొంచెం ఒక 1 అవర్ ముందు ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, సిటీలోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. బట్ ఏమంటే 3 అవర్స్ అదొక 100 ఒక 4.5 అవర్స్ 5 అవర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. సిటీలోకి వెళ్ళినామంటే 5 అవర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది అనుకోండి. మొత్తం బ్రేక్స్ తీసుకొని కూడా ట్రావెల్ చేసినామంటే 5 అవర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. నేను కూడా అన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నా, బాగా తీసుకున్నా. సో వీడియోస్ అన్నీ కూడా రీల్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్ మీద మెన్షన్ చేస్తా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వస్తాయి, బిన్నే వస్తాయి, తొందరలోనే వస్తాయి రీల్స్, మంచి మంచి ఫొటోస్. కొంచెం తొందరగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. మీకు టైప్ చేసే ఓపిక లేదంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, లింక్ నొక్కండి డైరెక్ట్. ఆ లింక్ ఈ లింక్ అనుకోబోయారు మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ లింక్, దాన్ని నొక్కండి డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళిపోతారు, అంతే సింపుల్. గాయస్ ఇప్పుడు విశాఖపట్నము ఇక్కడ నుంచి ఒక 23 కిలోమీటర్స్. అదో చూడండి, అక్కడ చూడండి అనకాపల్లి అక్కడ కనిపిస్తుంది కదా. నేను వైజాగ్ తీసేసిన, కొంచెం విండ్ ఎక్కువ వస్తుంది ఆడ అనకాపల్లి అది మొత్తం. సో గైస్ దాదాపు ఒక 2.5 అవర్స్ తర్వాత ఇప్పుడు ఒక బ్రేక్ అయితే తీసుకున్నా. అది హోటల్లో ఇక్కడ పంజాబీ డాబా అంటే ఏదో బండాడు ఉంది. ఫుడ్కి అయితే ఆపినా, తెల్లారి ఇంకా టిఫిన్ కూడా తినలా. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11:40 అవుతుంది. 11:40 అవుతుంది. ఇంకా మనకు 200 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే అన్నవరం దగ్గరలో ఉన్నాము. ఒక ½ అవర్ అన్నవరం కూడా రీచ్ అయిపోతాము. అన్నవరం రీచ్ అయిపోయినామంటే ఇంకా డైరెక్ట్ రాజమహేంద్రవరమే, దాని తర్వాత డైరెక్ట్ విజయవాడ, అంతే. బ్రేక్స్ ఏం లేవు. ఈ బ్రేక్ తర్వాత డైరెక్ట్ నాన్ స్టాప్ ఇంక వెళ్ళిపోవడమే. 4 అవర్స్ చూపిస్తుంది ఎస్టిమేషన్ టైము. సారీ, ఇప్పుడైతే రాజనగరం నుంచి రాజనగరం నుంచి రైడ్ తీసుకొని నేరుగా రాజమహేంద్రవరంకి అయితే వెళ్తున్నాము. అబ్బా, అరే నాకే ఇట్లుందంటే ఈ నాన్ స్టాప్లు కొట్టే వాళ్ళు ఎట్లా కొడతారు స్వామి, నాకు అర్థం కాదా అసలు. ఈ డైలాగ్ చెప్పాలనుంది నాకు, రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారు కదా, ఆ డైలాగ్ ఇప్పుడు నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను లంచ్ చేసి ఒక 1 అవర్ క్యామే ఆన్ చేయలే, సర్రని వచ్చిన అంటారు. ఇది చూడండి రాజమండ్రి బ్రిడ్జ్, అక్కడ పుష్కర ఘాట్, అదే చూడండి గోదావరి. అబ్బా ఎంత పెద్దదంటే అసలు నిజంగా చాలా పెద్దది. మనం పుష్కర ఘాట్కి వెళ్దాం అనుకోండి, ఆ బ్రిడ్జ్ బాగా కనిపిస్తుంది, పక్కనే ఉంటుంది పుష్కర ఘాటు పక్కనే శివయ్యది పెద్ద బొమ్మ ఉంటుంది, దాని పక్కనే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ గోదావరి ఉంది చూసినా రివరు, అక్కడ హారతి ఇస్తారు ఈవినింగ్ టైంలో వెళ్ళినామంటే. ఒక 6:37 పైన హారతి ఇస్తారు గోదావరి రివర్కి. సో ఫైనలీ బాయ్ చెప్పేద్దాం రాజమండ్రికి. బాయ్ బాయ్ రాజమండ్రి. నిజంగా రాజమండ్రి సిటీని మాత్రం నేను ఎప్పటికి మర్చిపోను. మంచి మెమరీస్ని ఇచ్చింది నాకు రాజమండ్రి. హైవేనే నేను అప్పుడు మిస్ చేసింది. రాజమండ్రికి వెళ్ళేటప్పుడు వర్షం పడిందని చెప్పినా కదా, ఇక్కడ అసలు ఇంకా వెనకాల నుంచి అనుకోండి అస్సలు మరి తగ్గనే లేదు వాన, ఘోరంగా అంటే ఘోరంగా పడింది. మళ్ళీ రాజమండ్రి బ్రిడ్జిని చూసినారా, ఆ టోల్ కొంచెం ముందర వచ్చి స్టార్ట్ చేసా, ఇంకా గోదావరి వచ్చి రివర్ని చూపిద్దాం అనేసి. సేమ్ మన తిరుపతి హైవే ఎట్లుంటుందో ఇది కూడా అట్లే ఉంది, అంతే సేమ్. ఈ హైవేలో తోలినామంటే మన తిరుపతి వాళ్ళు కానీ చిత్తూరు వాళ్ళు కానీ తోలినారంటే మనకు ఖచ్చితంగా తిరుపతి హైవేనే గుర్తొస్తుంది.
పెట్రోల్ బంక్ ఉండలే, ఇంతసేపు నుంచి ఎత్తుతున్నా, ఇప్పుడు దొరికింది. మంది 110 చూపిస్తుంది రేంజ్. ఇది అంత కూడా పోదు. ఎందుకు ఊరికే ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది, ఎందుకు ఊరికే రిస్క్. అప్పుడే నేను చూస్తాను పట్టేయాలని. చూద్దాం ఎంత ఉంది పెట్రోల్ ప్రైస్. ఏం కథ. అమ్మా 109.74, 36 పైస్ తక్కువ, 26 పైస్ తక్కువ. 110K ఫుల్నా? అయ్యో అమ్మా. మనకైతే 7 పాయింట్ సంథింగ్ ఎంతో లీటర్స్ పట్టింది. పెట్రోల్ రేట్లు తగ్గిస్తే బాగున్నాను. పెట్రోల్ రేట్ ఏమైనా తగ్గినా తగ్గకపోయినా ఈ పెట్రోల్ రేట్లు మాత్రం ఎప్పుడుదో తగ్గుతుందో అర్థం కాల. నిజంగా చేయిలు చూడండి మొత్తం ఇదైపోయినాయి. మొత్తం ఏదో వచ్చేసినాయి గట్టిగా. ఇదంటారు చూడు, అదేమదే దాన్ని ఏదో అంటారు, మర్చిపోయినా. ఇచ్చే చూడు, ఎక్సలేటర్ పట్టి తంబ అయితే నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఇదంతా నొప్పి లాగుతుంది. అట్లే రూమ్కి పోయి జెండు బొమ్మ పూసుకోవాలా. 14 hours 45 minutesలో రావాల్సింది 13 hours వచ్చినాం అంతే. కరెక్ట్ 3:10 సారీ 4:10 అంతే, కరెక్టే అంతే. 4 అయిపోతుంది, ఈజీగా అవుతుంది. హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినాం మనం అంతే. గూగుల్ టైం కన్నా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినాం, 30 minutes. అప్పటికి నేను ఎన్ని బ్రేక్స్ తీసుకున్నా తెలుసా? 6-7 బ్రేక్స్ తీసుకున్నా. అన్ని బ్రేక్స్లో చేసిన కామన్ పని దిగి మూతి కడుక్కోవాలి. దిగి నిద్ర వచ్చినా రాకపోయినా మూతి నీట్గా కడుక్కునేస్తా, ఫ్రెష్గా ఉండేది. అందుకే నేను దగ్గరికి అయితే వచ్చేసిన. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఎప్పుడు కానీ సిటీస్లో 4, 5, 6, 7 ఈ టైంలో బుక్ అయినామంటే ట్రాఫిక్లో చాలా తలనొప్పి. ఇప్పుడు మనం బెంజ్ సర్కిల్కి అయితే పోవాలా. 11 kilometers ఉంది. అబ్బా నేను పోనా డౌట్గా ఉంది. ఈరోజు రూమ్కి మళ్ళీ సిగ్నల్ పడింది. టైం అయితే 4:07, సాటర్డే 3 August. మనమైతే రీచ్ అయిపోయినాం. 2:30కి బయలుదేరితే 4కి అయితే రీచ్ అయిపోయినాం. యాక్చువల్గా గోప్రోలో 30 to 40 minutes ఫుటేజ్ రికార్డ్ కాల, బ్యాటరీ అయిపోయిందని నేను చూసుకోదా. సో అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.